హలో అండి. వెల్కమ్ టు క్యూ&క్యూ ఎగ్జామ్స్. సో, ఈరోజు మనం ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ, సీబీడీ2 కొత్త డేట్స్ అనౌన్స్ చేశారు గదా! సో, దాని గురించి డిస్కస్ చేద్దాం. అదే విధంగా ఏఎల్‌పీ, సీబీడీ2 ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ప్లస్ ఎంత స్కోరొస్తే మనము క్వాలిఫై అవుతాము? ఎక్కడెక్కడ అంటే పార్ట్ ఏలో ఎక్కువ ఫోకస్ జేయాలా? పార్ట్ బి ఎక్కువ ఫోకస్ జేయాలా? అనే కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను నేను. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన మిత్రుడు కొత్తగా మన ఛానెల్‌ని చూడడం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి. లెట్ అస్ స్టార్ట్ అవర్ సెషన్. సో, మనకు సీబీటీ2 ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ, సీబీడీ2కి సంబంధించి కొత్త డేట్స్ అనౌన్స్ చేశారు. సో, మనకు డేట్ వచ్చేసి మే 2న ఉంది. అండ్ మే 6న ఉంది. ఈ 2 రోజులు ఇచ్చారండి. మే 2 అండ్ మే 6న ఇచ్చారు. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. సో, ఎవరైతే మే 6న ఉంటుందో వాళ్ళకి మనకు దగ్గర దగ్గర 4 రోజులు గ్యాప్ ఉంది. చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇట్స్ కొంచెం మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకోటేంటంటే మనకు మార్చ్ 19థ్ అండ్ 20థ్‌న క్రితం నెల అంటే గడిచిన నెలలో మనకు ఎగ్జామ్స్ ఆహ్, స్ రీషెడ్యూల్ చేయడం జరిగింది. పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో, అప్పటి వరకే చాలామంది ఒకవేళ మార్చ్ 19థ్ అండ్ 20థ్‌లో ఎగ్జామ్ జరిగేదుంటే చాలా మందికి జాబ్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉండేవి. ఎందుకంటే ఎవరు పార్ట్ బిలో సరిగ్గా ఫోకస్ చేయరు. అందరూ పార్ట్ ఏ మాత్రమే గట్టిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడం జరిగింది. పార్ట్ బి విషయానికొస్తే అంతంత మాత్రమే ఉంది. సో, ఇది ఒక పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. మనకు 1 మంత్ టైం గూడా ఇచ్చారు. ప్లస్ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కొత్తవి. మే 2న అండ్ మే 6న. ఇదొక బంపర్ ఆఫర్ శుభవార్త గూడా అనుకోవచ్చు. ఎవరైతే కొత్తగా మంచిగా మళ్ళీ స్టార్ట్ చేద్దాం. పార్ట్ బి రీస్టార్ట్ చేద్దాం. ఈసారి పక్కా జాబ్ పొందాలి అనుకున్న వారికి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని నేను చెప్తున్నాను. సో, మనకు యాహ్! ద రిపోర్టింగ్ టైమ్ ఆఫ్ ద క్యాండిడేట్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఈస్ 7:30 అని పెట్టారు. మార్నింగ్ 7:30కి మనం రిపోర్ట్ చేయాలి ఫర్ ద ఫస్ట్ షిఫ్ట్. అండ్ సెకండ్ షిఫ్ట్ చూసినట్టయితే 12:30కి మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ అండ్ ఈ అడ్మిట్ కార్డ్ అంటే కాల్ లెటర్ 4 డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ మనకు రాబోతుంది. ఓకేనా? సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది మనకు 10 డేస్ బిఫోర్ ఓకే. మనకు 10 డేస్ బిఫోర్ రాబోతుంది. అండ్ అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకు 4 డేస్ బిఫోర్ ద ఎగ్జామ్ మనకు రాబోతుంది. ఓకేనా? ఈసారి టెన్షన్ ఏం తీసుకోవద్దు. మిమ్మల్ని ఎక్కడనో దూరం దూరం వెయ్యరు. ఈసారి చాలా దగ్గరనే వేస్తారని నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని బట్టి చెప్తున్నాను. సో, అసలు మన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటని చూస్తే, సో, ఏఎల్‌బీ, సీబీడీ2 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకు పార్ట్ ఏ 100 మార్క్స్‌కుంటుందండి. అండ్ పార్ట్ బి 75 మార్క్స్‌కుంటుంది. మీకు పక్కాగా జాబ్ రావాలి అంటే ఈ పార్ట్ బి అనేది చాలా ర్యాంక్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ర్యాంక్ డిసైడింగ్ అనుకోవద్దు. మీ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టరే ఇది పార్ట్ బి. ఎందుకంటే 2018 మనకు ఏఎల్‌పీ, సీబీడీ2 ఎగ్జామ్ జరిగింది. సారీ అండి. ఆ 2018 ఏఎల్‌పీ, సీబీడీ2 ఎగ్జామ్‌లో చాలా మంది పార్ట్ ఏ మీద ఫోకస్ చేశారు. అండ్ పార్ట్ బి లైటే గదా అనుకున్నారు. చాలా మంది పార్ట్ బిలో ఫెయిల్ అవ్వడం జరిగింది. డిస్‌క్వాలిఫై అయ్యారు వాళ్ళు. వాళ్ళకు పార్ట్ ఏలో అరౌండ్ 100 మార్క్స్‌కి దే గాట్ 65, 70 అలా అంటే 75 అలా మంచి మార్క్స్ రావడం జరిగింది. బట్ పార్ట్ బిలో వాళ్ళు డిస్‌క్వాలిఫై అయ్యారు. ఇంకోటేంటంటే ఈ పార్ట్ ఏ, పార్ట్ బి కరెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్ బి చెక్ జేస్తారు. మీరు పార్ట్ బిలో క్వాలిఫై అవుతేనే అప్పుడు మీ పార్ట్ ఏ అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మీకు ఫైనల్‌గా మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి గాని అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్‌కి గాని సీబాట్‌కి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఓకేనా? వన్స్ ఈ సీబీడీ2 క్లియర్ అయితే మీకు ఆల్‌మోస్ట్ జాబ్ వచ్చినట్టే అండి. సీబాట్ పెద్దగా కష్టమేం గాదు. ఓకేనా? సీబీడీ2 మీకు జాబ్ డిసైడింగ్ మెయిన్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూడండి ఒకసారి పార్ట్ బి మనకు క్వాలిఫైయింగ్ అవ్వడం కఠినమా? సులభమా? అని చూసినట్టయితే సో, కఠినమే అని నేను చెప్తున్నాను. రీజన్ ఏంటంటే ఈ పార్ట్ బి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ ట్రేడ్ తీసుకున్నాను. ఎలక్ట్రికల్ ట్రేడ్ గురించి మాట్లాడుతున్నాను. సో, ఏదైనా ఎలక్ట్రికల్ ట్రేడ్ గాని, ఎలక్ట్రానిక్ మెకానిక్ గాని, ఫిట్టర్ ట్రేడ్ గాని ఏదైనా పర్లేదు. సో, పార్ట్ బి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు 26.25 అనగా 35% ఓకే. ఔట్ ఆఫ్ 75 మార్క్స్. మనకు టైమ్ కూడా 1 అవరే ఇస్తారు. ఓకేనా? ఈ 1 అవర్‌లో మనకు తెలిసిన ఆన్సర్స్‌ని మనం కరెక్ట్‌గా చేస్తేనే మనం ఈ స్కోర్‌ని రీచ్ అవుతాం. సో దట్ పార్ట్ బి క్వాలిఫై అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సీబీటీ1 చూసుకోండి. ఇదే ఏఎల్‌పీ సీబీటీ1 గురించి మాట్లాడినట్టయితే 75 మార్కులకు పెరగడం జరిగింది. ఆ 75 మార్కుల్లో చాలా మంది మనం ఎన్ని అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ని వచ్చాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 65 క్వెషన్స్ మనం అటెంప్ట్ చేసామనుకోండి. అవి తప్పైనవి, కరెక్ట్ అయినవి అన్నీ పోను ఆఫ్టర్ నె హ్మ్.
మనం మిస్టేక్స్ మనం డిడక్షన్ పోను లాస్ట్‌కి మనకొచ్చిన కరెక్ట్ మార్క్స్ చూసినట్టయితే అరౌండ్ 40, 42, 45 ఓకే. అండ్ నార్మలైజేషన్ చూస్తే మనం పార్ట్ CBD2కి షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. అంటే మనం ఎన్ని అటెంప్ట్ చేస్తే మనకి ఎన్నొచ్చాయో ఒకసారి గమనించవలసిందిగా నేను కోరుచున్నాను. సో, ఆషామాషి కాదండి జాబ్ పొందడం అనేది. కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఈజీగా జాబ్ పొందే అవకాశాలు ఎక్కువ 100% ఎక్కువగా ఉంటాయి. నెగ్లెక్ట్ మాత్రం అస్సలు చేయకూడదు. ఓకేనా? అయితే ఈ క్వాలిఫై వచ్చేసి 26.25 ఉంది కదా! అండ్ పార్ట్ ఏలో మనకు 100కి 100 మార్క్స్‌కి 70 స్కోర్ చేశారనుకోండి. లెట్ అస్ సే అలా అనుకోండి. అండ్ పార్ట్ బిలో 35% కదా! అనగా 26.25 మార్క్స్. స్కోర్ చేయకపోతే మన పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే జాబ్ దగ్గరకి వచ్చాము. ఇది నెక్స్ట్ మీరు ఎగ్జామ్ అయిపోయిన వితిన్ 25 డేస్‌లోనే లేదా 15-20 డేస్‌లోనే మీకు రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చకచకా అవుతుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. కొత్త రైల్వే జోన్స్ కూడా తయారవుతున్నాయి. అండ్ మనకు రైల్వే స్టేషన్స్ ఎక్స్‌టెన్షన్ కూడా చేస్తున్నారు. అమృత్ భారత్ రైల్వే స్కీమ్‌లో భాగంగా మనకు కొత్తగా రైల్వే స్టేషన్ మోడిఫై చేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ చూడండి. అది చాలా పెద్దగా అవుతుంది. అండ్ చెర్లపల్లి స్టేషన్ కూడా ఇంకా చాలా సూపర్ అయింది. సో, మనకు మ్యాన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైల్వే యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి కాబట్టి కొంచెం మ్యాన్ పవర్ ఎక్కువగా టెక్నీషియన్స్ వీళ్ళందరూ చాలా అవసరమే ఉంది కాబట్టి సో, ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది త్వరగా చేస్తారు. మీకు మోస్ట్‌లీ జూన్‌లోగా మీకు అపాయింట్‌మెంట్స్ వస్తాయండి. ఓకేనా? జూను ఆ టైంలో జూను అండ్ మే సారీ జూన్ మే కాదండి. సారీ. జూన్‌లోగా మీకు అపాయింట్‌మెంట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది కూడా గమనించుకోండి. ఓకేనా? అంటే ఇంకొకటేంటంటే మీకు పార్ట్ ఏ గురించి ఆలోచిస్తే చాలామంది ఎన్‌టీపీసీ కూడా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ డి కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు పార్ట్ ఏలో మాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఒక బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ పక్కన పెడితే. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కూడా మీకు పార్ట్ బిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ గురించి నేను మాట్లాడితే కొన్ని కాన్సెప్ట్స్ మీరు ఫోకస్ చేస్తే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఈ 40 మార్క్స్‌లో అరౌండ్ 15-18 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకు ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఈ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి చూసినట్టయితే మనకు ఈ బోత్ నెగెటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో ఇచ్చారు. పార్ట్ బిలో ఇచ్చారు. ఒకవేళ వాడు పార్ట్ ఏకే నెగెటివ్ మార్కింగ్ ఇస్తే సంతోషమే. పార్ట్ బిలో ఇవ్వకుండా ఓన్లీ పార్ట్ ఏకి ఇస్తే సంతోషం. బట్ అలా ఇవ్వలేదు కదండీ. మనకు బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో రెండిట్లో మనకు నెగెటివ్ మార్కింగ్ ఇవ్వడం జరిగింది. 1 నెగెటివ్ మార్కింగ్ ఇచ్చారు. కాబట్టి మనకు పార్ట్ ఏ కీలకమే యాస్ వెల్ యాస్ దానికన్నా ఎక్కువ శాతము పార్ట్ బి అనేది ఇంకా కీలకం అన్నమాట. ఓకేనా? చాలా మంది CBD2కి షార్ట్ లిస్ట్ అయ్యారు. అది చాలా సంతోషం. ఈ జాబ్‌ని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదులుకోవద్దు. కొంచెం ప్రిపేర్ అవ్వండి. మనకు ఆల్‌మోస్ట్ 1 మంత్ టైమ్ ఉంది. ఈ 1 మంత్‌లో మనకు పార్ట్ బి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? మీరు మొన్నటిదాకా మార్చ్‌లో జరిగిన ఎగ్జామ్స్ అప్పుడు మీరు పార్ట్ బిని చాలా నెగ్లెక్ట్ చేశారు. అలా చేయకండి. ఈసారి గట్టిగా మీరు ఫోకస్ చేయవలసిందిగా నేను కోరుచున్నాను. ఓకేనా? సో, అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకు న్యూ ఎగ్జామ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు కదా! ఇప్పటికే మనం ఇక్కడ నోట్స్ కూడా చూసాము. మే 2 అండ్ మే 6 అండి. సో, క్లియర్ కట్ చూసినట్టయితే మనకు మే 2 ఉంది. అండ్ మే 6 ఉంది. ఓకేనా? అండ్ ఈ జాబ్ మీకు డిసైడ్ చేసేది పార్ట్ బి మాత్రమే. ఈ పార్ట్ బి మాత్రమే మీకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకేనా? ఒకవేళ ఈ పార్ట్ బిలో మీరు మాత్రం క్వాలిఫై అవ్వకపోతే మాత్రం చాలా ఆహ్, ఇబ్బందికి గురి చేసే అవకాశాలున్నాయి. సో, అలా ఇబ్బంది పడడం ఎందుకండి? సో, ఫోకస్ చేయండి. కొంచెం కష్టపడితే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? అండ్ మీ ప్రిపరేషన్ గూడా స్టార్ట్ చేయండి. ఓకేనా? మీకు 1 మంత్ టైమ్ ఉందండి. ఓకేనా? పార్ట్ బి పెద్దగా కష్టమైనది ఏం కాదు. కొంచెం ఫోకస్ చేస్తే పార్ట్ బి అనేది ఈజీగా క్వాలిఫై అవుతారు. బట్ నెగ్లెక్ట్ మాత్రం 80%లో చేయకూడదు. ఓకేనా? ఈ పార్ట్ బి మీరు గట్టిగా ప్రిపేర్ అవుతే పార్ట్ ఏలో ఉన్న బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ మీద అందులో గూడా మీకు ఎక్కువగా స్కోర్ చేయనీకి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? అండ్ మన క్యూఎన్‌క్యూ ఎగ్జామ్స్ ఇంకొకటి మీకు ఫైనల్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ చూసినట్టయితే బేస్డ్ ఆన్ పార్ట్ ఏ CBD2లో మనకు పార్ట్ ఏ 100 మార్క్స్ దీన్నే మనకు ఫైనల్ జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. బట్ మీరు పార్ట్ బి క్వాలిఫై అవుతేనే అప్పుడు మీ పార్ట్ ఏ అనేది కరెక్షన్ చేస్తారు. ఒకవేళ మీ పార్ట్ బిలో మీరు డిస్‌క్వాలిఫై అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా అయితే మీకు పార్ట్ ఏ అనేది ఎట్టి పరిస్థితిలో ముట్టరు. సో, దాన్ని కన్సిడర్ చేయరు. ఎవాల్యుయేట్ కూడా చేయరు. కరెక్షన్ కూడా చేయరు. ఓకేనా? ఎవరైతే పార్ట్ బిలో క్వాలిఫై అవుతారో వారివి మాత్రమే పార్ట్ ఏ అనేది చెక్ చేయడం జరుగుతుంది. కరెక్షన్ చేస్తారు. ఫైనల్‌గా CBAT‌కి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఓకేనా? సో, మన ఈ రైల్వే ఏఎల్‌పీ ఎగ్జామ్‌కి సంబంధించి చూసినట్టయితే మన దగ్గర ఏఎల్‌పీ సీబీటీ2 ఓన్లీ ఎలక్ట్రికల్ ట్రేడ్ అండి. మనకు వేరే ట్రేడ్ అనేది ఏం లేదు. మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ మీదనే డెడికేటెడ్ కంటెంట్ ఇచ్చాము. ఓకేనా? ఎలక్ట్రికల్ ట్రేడ్‌కి డెడికేటెడ్ కంటెంట్ ఇచ్చాము. అండ్ సార్ గూడా మనకు అసిస్టెంట్ ఇంజినీర్ అండి. ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో చేస్తున్నారు ప్రెజెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ సార్. ఈ సారే మనకు పూర్తి కంటెంట్‌ని ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎలక్ట్రికల్ ట్రేడ్ 75 మార్క్స్ పార్ట్ బికి మనకు బ్యాచ్ ఆల్రెడీ లాంచ్ చేసాము. ఓకే. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఇంకా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మేము ఈసారి ఏఎల్‌బీ జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ఈ బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ప్రైస్ కూడా మనము 1000 అలా ఏం పెట్టలేదండి. జస్ట్ హండ్రెడ్సే పెట్టాము మనం ప్రైస్ కూడా. చాలా చాలా తక్కువ. జస్ట్ హండ్రెడ్స్‌కే మనము ప్రైస్ డిసైడ్ చేయడం జరిగింది. మీకు అఫోర్డబుల్. ప్రతి ఒక్కరికి ఈ కోర్స్ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరు జాబ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సీరియస్ యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు గూడా ఈ జాబ్ పొందే విధంగా మనకి ఈ బ్యాచ్‌లో కోర్సు డిజైన్ చేయడం జరిగింది. మీకు వెరీ వెరీ అఫోర్డబుల్. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కి మనము కంటెంట్స్ ఏమేమి ఇస్తున్నామో గూడా నేను చెప్తాను. ఒకసారి ఆగండి. అండ్ పార్ట్ బి మీరు ఇదివరకే ప్రిపేర్ అయ్యి ఉన్నారు. మీ నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనుకుంటే, మనకు ఏఎల్‌పీ సీబీటీ2 పార్ట్ బి 75 మార్క్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇందులో 10 టెస్ట్‌లు ఉంటాయి. ప్రతి టెస్ట్‌కి వీడియో సొల్యూషన్ ఎక్స్‌ప్లనేషన్స్ అండి. మామూలు సొల్యూషన్స్ కాదండి. ప్రతి టెస్ట్‌కి వీడియో సొల్యూషన్ ఎక్స్‌ప్లనేషన్స్ కూడా ఇచ్చాము. దయచేసి ఇది మీకు కావాలి అనుకుంటే ఇది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన ప్లే స్టోర్‌కెళ్ళండి. క్యూఎన్‌క్యూ ఎగ్జామ్స్ అని కొట్టండి. ఇట్లా లోగో వస్తుంది. మీరు ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ అవ్వండి. ఏదైనా సపోర్ట్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఎలా రిజిస్టర్ అవ్వాలి? ఏమన్నా సందేహాలు ఏమేమి ఉంటాయి? కోర్స్ ఎలా ఉంటుంది? ఏమైనా కావాలి అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. 8247004688 కాల్ చేయండి. లేదా మెసేజ్ వాట్సాప్ చేసినా పర్లేదండి. మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు మా టీమ్. అండ్ ఈ బ్యాచ్ గురించి డీటెయిల్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ పార్ట్ బి 75 మార్క్స్. మనం ఎస్పెషల్లీ డెడికేటెడ్‌గా ఇచ్చాము. ఓన్లీ ఫర్ ఎలక్ట్రికల్ ట్రేడ్. 100% కంటెంట్ అండి. మనం 35% కంటెంట్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వలేదు. 100% 75 మార్క్స్ కంటెంట్ ఇచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఆహ్, చాలా కష్టంగా వచ్చిందనుకోండి. మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే వాడు ఏ విధంగానైనా పేపర్ ఫిట్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి, మీరు మోర్ థాన్ 50 స్కోర్ చేసే విధంగా మనం కంటెంట్ ఇచ్చాము. 75 మార్క్స్ 100% సిలబస్ కవర్ చేసాము. ఎక్కడ సిలబస్‌లో మేము డీవియేట్ ఎక్కడ కాలేదండి. 100% సిలబస్ ఇచ్చాము. 100% కంటెంట్ ఇచ్చాము ఫర్ ద సిలబస్. అండ్ ఈ బ్యాచ్ హైలైట్స్ చూసినట్టయితే మీకు బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ ఉంటాయి. ఒకవేళ పేపర్ కఠినంగా ఇస్తే మీరు అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ కూడా ఇచ్చాము. మీరు ఈజీగా క్వాలిఫై అవ్వాలని. అండ్ క్లాసెస్ మనకు తెలుగు మీడియంలో ఉంటాయి. యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్ మీడియంలో గూడా ఉంటాయి. ఓకేనా? బైలింగ్వల్ ఉంటుందండి. అండ్ ప్రతి క్లాస్‌కి మీకు హ్యాండ్ రిటెన్ నోట్‌బుక్ కూడా ఇవ్వబడుతుంది. అండ్ ఫుల్ బ్యాచ్‌లో జాయిన్ అయితే మీకు టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఇస్తారు. అండ్ ఈ క్లాసెస్ మనకు రాజేందర్ సార్ చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్ అండి. అండ్ మీకు ఇంకోటి చూసినట్టయితే ఈ 75 మార్క్స్ ఫుల్ థియరీ క్లాసెస్‌లో మీకు హ్యాండ్ రిటెన్ నోట్‌బుక్ గూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఎవరైతే కొంచెం నోట్స్ రాసుకోవడం మాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీకు హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఇస్తారు. ఈ హ్యాండ్ రిటెన్ నోట్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు రివిజన్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈజీగా, ఫాస్ట్‌గా కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఏదైతే క్లాస్‌లో కంటెంట్ చెప్పారో అదే కంటెంట్ మీకు హ్యాండ్ రిటెన్ నోట్‌బుక్‌లో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఫుల్ బ్యాచ్‌లో జాయిన్ అయితే 10 మాక్ టెస్ట్‌లుంటాయి. ప్రతి మాక్ టెస్ట్‌కి మీకు వీడియో ఎక్స్‌ప్లనేషన్ సొల్యూషన్స్ కూడా ఇస్తారు. అండ్ 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు డౌట్ వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఆన్ కాల్ డౌట్ కూడా ఉంటుంది మనకు. టెన్షన్ ఏం లేదు. క్లాసెస్ మనకు తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఫుల్ బ్యాచ్ తీసుకున్నట్టయితే కేవలం 299 అని చెప్పాను గదా! మనం 1000, 2000, 3000 వసూలు చేయట్లేదు. కేవలం 299 అనగా రూ. 1 తక్కువ 300, 299 మాత్రమే ఫుల్ బ్యాచ్ ఇస్తున్నాము. ఇందులో 4 ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా? అండ్ ఫుల్ థియరీ క్లాసెస్ అది ఎలక్ట్రికల్ ట్రేడ్ మాత్రమే. అండ్ మీకు 10 మాక్ టెస్ట్ అండ్ హ్యాండ్ రిటెన్ నోట్‌బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకు 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. అండ్ 10 మాక్ టెస్ట్‌కి సంబంధించిన ప్రతి మాక్ టెస్ట్‌కి మీకు వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. పూర్తిగా ఫుల్ ట్రేడ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ థియరీ క్లాసెస్‌లో మీకు 30-40 అవర్స్ కంటెంట్ ఉందండి. 30-40 గంటల పూర్తి కంటెంట్ ఇచ్చాము. అండ్ సెపరేట్‌గా టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు 99 ఉంది. అది కూడా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో, గూగుల్ ప్లే స్టోర్‌కెళ్ళండి. క్యూఎన్‌క్యూ ఎగ్జామ్స్ అనే యాప్ ఉంటుంది. ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇది మన యాప్ లోగో అండి. మీకేమైనా క్వెరీస్ గాని ఏమైనా ఉంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ప్లీజ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైతే మన మిత్రులు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనకు రానున్న రోజుల్లో ఇంకా నెక్స్ట్ కొత్త ఏఎల్‌పీ నోటిఫికేషన్ కూడా ఉంది గదండీ! దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను చేస్తాను. ఓకేనా? హ్మ్. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.